తన తండ్రి జీవిత కథతో సినిమా చేయడం తథ్యమని బాలయ్య అన్నాడు. ఆయన పాత్రను తానే పోషిస్తానని మరోసారి నొక్కి వక్కాణించాడు బాలయ్య. పైసా వసూల్ పోర్చుగల్ షెడ్యూల్ పూర్తవగానే ఇండియాకు వచ్చి తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా పనిచేసిన కొందరు ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు సినీ ప్రముఖుల్ని, తన కుటుంబ సభ్యుల్ని, అభిమానుల్ని కలిసి ఆయన జీవిత విశేషాలపై సమాచారం సేకరించబోతున్నానని, తన తండ్రి గొప్పతనం తెలిసేలా స్క్రిప్ట్ పూర్తయ్యాక ఈ చిత్రానికి దర్శకుడిని ఖరారు చేస్తానని బాలయ్య తెలిపాడు. ఈ సినిమా చేయడం ద్వారా తన తండ్రి రుణాన్ని కొంతైనా తీర్చుకోవాలనుకుంటున్నానని బాలయ్య అన్నాడు. ఇకపై నా నుంచి చాలా కొత్త కొత్త పాత్రలు చూస్తారు. నా సినిమాల్లో కొత్త బాలయ్యను చూస్తారు. ఫ్యాంటసీలు, జానపదాలు అన్నీ తయారవుతున్నాయి. జానపదంలో ఫ్యాంటసీ ఉండేలా ఓ కథ రెడీ అవుతుంది. ఒక పౌరాణిక సినిమా కూడా చేయబోతున్నా. వాటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తాను అని బాలయ్య చెప్పాడు. ఇప్పుడున్న హీరోల్లో పౌరాణిక పాత్రలు చేయగల ఏకైక నటుడిని నేనే అంటూ గర్వంగా చెప్పుకుంటాడు నందమూరి బాలకృష్ణ. ఆ మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. గత 2 దశాబ్దాల్లో తెలుగులో పౌరాణిక పాత్రలు చేసిన ఏకైక హీరో బాలయ్య మాత్రమే. 90ల్లో కృష్ణార్జున యుద్ధం, కొన్నేళ్ల కిందట శ్రీరామరాజ్యం సినిమాలు చేశాడు బాలయ్య. అయితే శ్రీరామరాజ్యం తర్వాత బాలయ్య ఎప్పుడూ పౌరాణికాల ఊసెత్తనే నేపథ్యంలో ఇక ఆ తరహా సినిమాలు చేయడేమో అనుకున్నారంతా. అయితే బాలయ్య మాత్రం మళ్లీ పౌరాణికం చేస్తానంటున్నాడు. అలాగే జానపద చిత్రాలు కూడా చేయాలనుకుంటున్నానని, ఇందుకు సంబంధించిన వర్క్ నడుస్తోందని, మున్ముందు కొత్త బాలయ్యను చూడబోతున్నారని అన్నాడు నందమూరి హీరో.